చేస్తున్నప్పుడు నువ్వేదో ఆలోచిస్తూ ఉంటావు, ఏదేదో చేస్తూ ఉంటావు, ఎక్కడెక్కడో చేస్తూ ఉంటావు. మరి అది ఈజీ స్టేట్ ఎలాగవుతుంది? భోజనం చేయడమే అది ఈజీ స్టేట్. చాలా అద్భుతంగా తెలియజేస్తారు. ఎవరి వాళ్ళ నుంచి వింటున్నావు ఏదన్నా, వింటున్నప్పుడు వినటం మీదే దృష్టి పెట్టాలి. అక్కడి నుంచి వాడికి ఏం చేయాలో చెప్పాలి, ఏ విధంగా తెలియజేయాలి చేయాలని ఈ ఆలోచన అంతా భవిష్యత్తుకు వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతంగా తెలియజేశారంటే, అంచేత ఆ ఈచ్ స్టేట్ అనేటువంటిది నువ్వు ముందు సైలెంట్ అయిపోయినప్పుడే నీకు ఏదైనా లభ్యమవుతుంది అన్నది. అది సైలెంట్ అంటే, సైలెన్స్. అందుకనే అన్నారని మేరబాబు, థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అట. నువ్వు ఆ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే, నువ్వు ప్రజెంట్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ నిజమైనటువంటి సత్యమైనటువంటి విషయాలు నీకు అందింపబడతాయి అంతఃస్ఫురణ ద్వారా. అది అన్నారు. అది అంతఃస్ఫురణ. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అంటే ఆ మాటకు అర్థమట అంతఃస్ఫురణ, ఇంట్యూషన్. మనలోనే అది జాగృతం అవుతుంది, అది ఇవ్వబడతాడు. అంతఃస్ఫురణ అనేటువంటి మాటకే మెహర్ బాబు ఇచ్చినటువంటి డెఫినేషన్ అది. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్ ఇన్ సైలెన్స్ అంటే ఇచ్చేటువంటి వాడు సైలెంట్ అయిపోయాడు, తీసుకున్నటువంటి వాడు కూడా సైలెంట్ అవ్వాలి అన్నది. ఇచ్చేటువంటి వాడు సైలెంట్ మాస్టర్, ఆయన ఎప్పుడు ఎవరు మాట్లాడు అంతర్యామి స్థితి. తీసుకున్నటువంటి నువ్వు కూడా ఆ గుణాలు అలవరుచుకోవాలి, రిసీవ్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా అది ఎగ్జిబిట్ అవ్వగలుగుతుంది. రిసీవింగ్ ఎగ్జిబిషన్ త్రూ ది సోల్. జీవన విధానం కొనసాగింపబడాలి కదా, కొనసాగింపబడటానికి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి వ్యక్తి ఆత్మ ద్వారా అది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది, జీవింపబడుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే అది యథార్థంగా జీవింపబడుతుంది. చెప్పండి, అర్థమైనా ఉన్నారు. వాయిస్ సంథింగ్ చెప్పారా? పోయిన తర్వాత ప్రాక్టికల్గా గురువు విశ్వ చైతన్యములో విశ్వాత్మక ఆధ్యాత్మిక సంక్షేమమును కాంక్షిస్తూ ఉంటాడు. గురువును సేవించడం అంటే అందరిలో ఉండేటువంటి ఆత్మలని సేవించడం అవుతుంది, జీవిత రంగం విస్తృతం అవుతుంది అని అంటున్నాను కదా. ఎందుకని అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ గురువు ఎప్పుడు కూడా విశ్వ చైతన్యంతో విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన చైతన్య స్థితి ఏంటి, మనం ఏంటి ఏ దేవ చైతన్య స్థితిలో ఉంటాము, లేకపోతే పడుకున్నప్పుడు సూక్ష్మ చైతన్యంలో, లేకపోతే నిద్రపోయినప్పుడు మానసిక చైతన్యంలో అలా ఉంటాం. అట్లా కాకుండా ఆయన విశ్వ చైతన్యంతో ఎప్పుడూ విహరిస్తూ ఉంటాడు కాబట్టి విశ్వాత్మక ఆధ్యాత్మిక సంక్షేమమును కాంక్షిస్తూ ఉంటాడు. విశ్వంలో ఉండేటటువంటి అన్ని ఆత్మల యొక్క ఆధ్యాత్మిక సంక్షేమమును కాంక్షిస్తూ ఉంటాడు. అంటే ఆయన పని ఏంటంటే విశ్వ చైతన్యంలో విశ్వమంతా విహరిస్తూ ఉంటాడు. విశ్వంలో ఉండేటటువంటి ప్రతి ఆత్మ యొక్క ఆధ్యాత్మిక సంక్షేమాన్ని ఆయన కోరుతూ ఉంటాడు. కాబట్టి ఆయనతో మనం అనుసంధించబడ్డామంటే అన్ని ఆత్మలతోనూ నువ్వు సేవించుకుంటున్నావు అంటే ప్రతి ఆత్మని కూడా నువ్వు సేవించిన వాడు అవుతావు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకని ఇందాక చెప్పారు కదా, గురువుని సేవిస్తే అందరినీ సేవించినట్టే, గురువుని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్టే. ఎందుకు? ఆ చైతన్యంలోని అన్ని చైతన్యాలు అందులోనే కాబట్టి ఆ విశ్వ చైతన్యంతో ఆయన ఉంటారు కాబట్టి ఆయన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఆత్మను ఉద్ధరించడం కాబట్టి ప్రతి ఆత్మ ఆధ్యాత్మిక సంక్షేమానికి ఆయన పాటుపడతాడు కాబట్టి ఆయనతో నువ్వు అనుసంధింపబడ్డావంటే నువ్వు కూడా అలాగే విస్తృతపరచబడతావు, నీ జీవిత విధానం కూడా విస్తృతపరచబడుతుంది. ఎందుకంటే విశ్వ చైతన్యంతో ఆయన ఉంటారు కాబట్టి నీ చైతన్యం ఆ చైతన్యంతో ఎప్పుడు అనుసంధించబడుతూ ఉంటుంది. ఆ విధంగా నువ్వు అన్ని ఆత్మలను సేవించిన వాడు అవుతావు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అందువలన గురువును సేవించడము అంటే జీవనమునంతటిని సేవించడము అనే ఆయన కార్యక్రమంలో పాలు పంచుకోవడమే. ఆయన చేసే కార్యక్రమంలో నువ్వు కూడా పాలు పంచుకున్న వాడు అవుతావు. నువ్వేమి చేయట్లే అక్కడ విశ్వ కార్యక్రమంలో నువ్వేమి చేయట్లే, ప్రాక్టికల్ గా
ఏం చేస్తున్నావు? ఊరికనే ఆయనతో అనుసంధింపబడుతున్నావు. సో ఆయన చైతన్యంతో ఆటోమేటిక్గా నువ్వు దాంతో కూడా అనుసంధింపబడతావు. ఆటోమేటిక్గా ఎట్లాగే నువ్వు ప్రతి వారిని కూడా సేవించిన వాడు అవుతావు. ఆయన కార్యక్రమంలో పాలు పంచుకొనిన వాడు అవుతావు అని చెప్పేసి తెలియజేస్తారు. ఊరికనే ఆయనతో అనుసంధింపబట్టి ఆయన కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్న వాడు అవుతావు అని చెప్పేసి కూడా తెలియజేస్తారు. ఎంత అదృష్టమైనటువంటిదో. సద్గురువు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం అంటే సామాన్యమైన విషయం. మరి అటువంటి సద్గురువులు విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి సద్గురు కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి అదృష్ట భాగ్యము ఎప్పుడు లభిస్తుంది అని అంటే గురువు అన్కండిషనల్గా సరెండర్ అయిపోయినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు. ఆయన ఆరాధించడం అంటే ఏం లేదు, ఆయన పూర్తిగా సరెండర్ అయ్యి ఆయన ఆరాధించావా ఆటోమేటిక్గా ఆయన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు అంటారు. సర్వజనులు కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదించడం. అది మన వల్ల అవుతుందా అని అంటే అవ్వదు. కానీ సద్గురువుకి విధేయుడు అయినట్లయితే, సద్గురువుని ఆరాధ్యదయంగా స్వీకరించి నీవు ఆరాధించినట్లయితే అది సాధ్యమవుతుంది అని అంటారు. తద్వారా అది సాధ్యమవుతుంది. ఆయన విశ్వ చైతన్యము నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకున్నటువంటి అదృష్టశాలి అవుతున్నావు. ఏమిటంటే ఏమి ఎలిజిబిలిటీ వేగాన్ని తీసుకెళ్ళిపోయి కొత్త కార్యక్రమంలో నీకు మరి ఏమి లేదు. ఎలా ఉంటుందో ఉదాహరణ తెలియజేస్తానమ్మా. నన్ను అప్పుడప్పుడు రిజర్వేషన్ పని కొనమాయించేవారు. ఆయన ఇరాకీ కార్యక్రమాలు వెళ్ళిపోయేవారు. మద్రాసు ఎక్కువ కొరమానులు వెళ్ళేవారు. పలానా రోజు కొరమాను టికెట్ తీసుకురా అన్నారు. రిజర్వేషన్ వెళ్ళాను. లేదు కొరమాను సర్కారు తెచ్చేది. అలాగే మద్రాసు ఎలా నేను ఏం చెప్పాను నీకు? కొరమాను చెప్తాను. కొరమాను చెప్తాను. మరి ఎందుకు తెచ్చావు సర్కారు? చెప్పింది చేయటం నేర్చుకో, లేకపోతే వచ్చేసి లేదని చెప్పు. అంతే తప్పి నీ తలశక్తి కావాలని అది సరెండరేషన్ అంటే జ్ఞాపకం వచ్చిందని అది చెప్పింది చేయటం. అంతే. మరో ఆలోచన పెట్టే కార్యక్రమం అర్థమైపోతుంది. ఏదో కార్యక్రమం చేసుకుంటారు. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఒకసారి గురుదేవులు కూర్చున్నారు. ఏదో ప్రశ్న ఎవరు ప్రశ్న అన్ని సమాధానం చెప్పారు. ఆయనకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. మళ్ళీ ప్రశ్న అడిగారు. మళ్ళీ అది కాదని అన్నారు. మళ్ళీ ఏదో తల కింద అయిపోయింది. అంతకుముందు సమాధానం కూర్చొని మాకు అభిప్రాయం అయిపోయింది. అలా అన్నారు. మీరు ప్రశ్న అడిగినప్పుడు ఒళ్ళంతా పరుగు చేసుకుని సుఖం ఏం చెప్తున్నాడో వింటూ నేర్చుకోండి. అది వినకుండా మళ్ళీ ఒకసారి అడిగారనుకో, ఆ మరుక్షణం ఎక్కడ ఉంటాడో తెలియలేదు. అక్కడి నుంచి మీకు సమాధానం చెప్తే తలతిక్క ఉంటుంది. దానికి కాంట్రవర్సీ ఉంటారు. ఎందుకంటే ఆ స్థితిలో చెప్తారు మీరు. అంటే సద్గురువుగా ఉండటం కూర్చోవటం నేర్చుకోవడం కదా. క్షణం అంతరే సరిగిస్తూ ఉంటాడు. ఇష్టం ఎక్కడున్నా ఏమిటో తెలియదు. ఈ కార్యక్రమం చేసుకుంటున్నాడు. మాదిరిగా ఉంటాడు శరీరంలో. కానీ విశ్వం అంతా తన శరీరంలో తమలో ఉండేటువంటి స్థితిలో నిరంతర సంచారి. అంతర్యామంటే అదే అంతే కదా, సర్వాంతర్యం. అది చేత ఆయనకు సరెండర్ అవటం అనేటువంటిది కారణం. అది డాక్టర్ గారు చెప్పారు. సరెండర్ మోస్ట్ ఇంపార్టెంట్. అది సరెండర్ అంటే కూడా ముందుగా తెలియదు. టికెట్ ఒకటి తెమ్మంటే ఒకటి తెచ్చాను. అంటే పైగా అది లేకుండా తలకాయ పెట్టకూడదు. పెట్టేమన్నా రషింగే మోటం ఉంటుంది. గురు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నప్పుడు శిష్యుడు ప్రపంచంతో సంబంధపడి ఉండవలసి రావచ్చును. తనకు అప్పగించబడిన పనిని అనుసరించి ప్రపంచంలో తిరుగాడుతున్నప్పటికీ అతడు తన అనంతాత్మగా గురువుతో ఆంతరికమైన సాంగత్యములో ఉంటాడు. ఇప్పుడు గురువుని సేవించడం అంటే అన్యాత్మను సేవించడమే, ఆయన కార్యక్రమంలో పాల్పంచుకోవడమే అని చెప్తున్నాను కదా. మరి అలాంటప్పుడు
అట్లా మనం పాల్గొంచుకుంటూ ఆయనతో సేవించుతూ ఉన్న టైంలో ఈ ప్రాపంచికమైన విషయాలతో ప్రాపంచికమైన పనులు చేయవలసి రావచ్చు. అంత మాత్రం చేత నువ్వు ప్రాపంచిక పనుల్లో పడిపోయానని అనుకోవట్లేదు. ఆయనతో ఆంతరంగా అనుసంధింపబడే ఉంటావు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అనమాట. అంటే నీ పనులే ఆపుకోనవసరం లేదు. నువ్వు చేసే పనులు చేసుకుని ఆయనతో అనుసంధింపబడినట్లుగా ఆయన కార్యక్రమం పాల్గొంచుకున్న వాడే అవుతావు. భౌతికంగా ఉండి భౌతిక పనులు నువ్వు చేస్తున్నప్పటికీ కూడా చెప్తున్నారు. అంటే మనకి ఏదైనా డౌట్ వస్తామని చెప్పి వాళ్ళు క్లారిఫై చేయడానికి చెప్తున్నాను అనమాట. వన్స్ ఆయన సేవించావంటే నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు కాబట్టి ఉంటావు, కానీ నువ్వు కిందకి రాబడవు. ఇంకెప్పుడు నీ భౌతిక స్థితిలోకి నువ్వు వచ్చేసిన అవకాశం లేదు. కాబట్టి ఆ స్థితిలోనే నువ్వు మెయింటైన్ అవుతావని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంటే మంజరియంలో మెహర్ బాబా కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు 30 మంది 40 మంది శిష్యులు జాయిన్ చేసుకున్నారు. ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేయలేదు సార్, వాళ్ళ ఆస్తులు అన్నింటినీ తను న్యాయం చేసుకున్నాడు. బయట ఎక్కడ అడుగట్లేదు. తను ఏం చెప్తే అది చేయాలి. అదే ముందు 1 సంవత్సరం పాటు ముందు తను ఏం చెప్తే అది చేసి అది మాత్రమే చేసేలాగా తీర్చిదిద్దుకున్నాడు కార్యకర్తను. అది సరెండర్స్ ఎలాగా తను ట్రైనింగ్ తీసుకున్నాం అన్నమాట. ట్రైనింగ్ తీసుకుని తన ఒబీడియన్స్గా చేసుకుని కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు మాత్రమే సజావుగా వెళ్తున్నాయి ఆయన కార్యక్రమం. అందుకనే వాళ్ళని శిష్యులు అనలేదు మెహర్ బాబా, కార్యకర్తలు అన్నారు. మై డియర్ వర్కర్స్. గురుదేవ్ కూడా ప్రారంభం నుంచి కూడా మన ఋషి సాంప్రదాయం కదా, అవతార సాంప్రదాయం, మీరంతా కార్యకర్తలు అని తీసుకెళ్ళి తన అనంతాత్మగా గురువుతో ఆంతరికమైన సాంగత్యంలోనే ఉంటాడు అని చెప్తున్నారు. అంటే గురువుతో నువ్వు ఆంతరికంగా ఎక్కువ అనుసంధింపబడే ఉన్నావు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆయనకి ఒబే అయిపోయావు కాబట్టి, విధేయుడిగా స్వీకరించబడ్డావు ఆయన చేత, ఆయన సేవించుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఆ అనంతాత్మతోనే నువ్వు కాంటాక్ట్ అయి ఉంటావు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందువలన గురు కార్యక్రమంలో పాలు పంచుకొనడం ద్వారా శిష్యుడు ఆయనకు సన్నిహితుడై ఆయన చైతన్యంలో భాగమైపోతాడు. నువ్వు భౌతికంగా నీ పనులు ఏవైనా చేసుకో, భౌతిక కార్యక్రమాల్లో పాల్గో, ఎన్నైనా చెయ్యి, కానీ ఆయన సేవించడం ద్వారా ఆయన విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకున్నావు కాబట్టి ఏమవుతుంది, నీకు చక్కగా నీ ఆధ్యాత్మిక కార్యక్రమం సులువైపోయింది. ఆయనకు సన్నిహితుడవై ఆయన చైతన్యంలో భాగమైపోతావు. అంటే ఆయనలో నువ్వు ఒకరిగా ఉండిపోతావు. అంతకుముందు ఏంటి, అంతకుముందు భౌతిక కార్యక్రమాలు ఉంటూ నేను వేరు, నేను ఇది చేస్తాను అది చేస్తాను అనుకుంటున్నావే, అట్లాగా నువ్వు ఒక్కసారి ఆయనకు నువ్వు సరెండర్ అయిపోయావంటే అబ్బా ఆయన కార్యక్రమంలోనే పాల్పంచుకున్న వాడు అయిపోతావు, ఆయనతో షేర్ చేసుకుంటున్నావు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది ఎంత గొప్ప విషయం. అది అత్యంత త్వరితముగా గురువుని అనుభూతి చెందే విధానము ఆయనను సేవించడమే. కాబట్టి ఆయన కార్యక్రమంలో పాల్గొంచుకునేటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి ఇది ఏంటనమాట, త్వరితంగా అత్యంత త్వరితంగా గురువుని చేరుకుని గమ్యం చేరేటటువంటి అత్యంత తేలికమైనటువంటి ఉపాయం అని చెప్పేసి తెలియజేస్తారు. తేలికైన ఉపాయం అంటే ఏంటంటే ఇక్కడ నువ్వేమీ లేదు, ఆయన సరెండర్ అయిపోవడమే. ఆయన కార్యక్రమంలో పాల్గొంచుకుంటావు, ఏమవుతుంది, నువ్వు గురువుని అనుభూతి చెందుతావు, గురు సాహిత్యాన్ని పొందుతావు, అత్యంత సన్నిహితులు అయిపోతావు అని తెలియజేస్తున్నారు. అంటే ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి ఒక ఇది రావాలన్నమాట. ఏంటి, మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఎట్లా, ఆయన కార్యక్రమంలో పాల్పంచుకోవాలి, ఆయనకు అనుసంధింపబడాలి, ఆయన సన్నిహితుడుగా ఉండాలి, ఆయన విశ్వ చైతన్యంలో మన చైతన్యాన్ని కలిపేసుకోవాలి అనేటువంటి నీ భావన ఉన్నప్పుడు చక్కగా నువ్వు ఆ స్థితిలోనే ఉంటావు. కానీ భౌతికంగా ఏ పనులన్నీ చేసుకో, ఆ స్థితిలోనే మెయింటైన్ అవుతావు. ఆ అత్యంత త్వరితంగా నువ్వు గురువుతో ఆ సాహిత్యాన్ని పొందుతామని చెప్పేసి తెలియజేస్తాను. అడిగేవాడు మరి గురు శిష్య సాంప్రదాయం ఎందుకంత గట్టిగా ఉంది అని అంటే గురుదేవ్ అనాలండి, సృష్టి యొక్క ఆకర్షణ నుంచి విడదీయటానికి చేస్తాడయ్యా గురువు అంతా. ఆయన వైపు లాక్కుంటాడు. ఎందుకంటే మొత్తాన్ని ఈ ఆకర్షణ తక్కువలేము అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు మీరు అవతార సాంప్రదాయం అన్నారండి అని చాలా ఫ్రీగా అడిగేసేవాడు. ఎందుకంటే మెహర్ బాబా పూర్వంగా కార్యక్రమం చేసి శివ చైతన్యాన్ని క్లచెస్ బయటికి లాగేశారయ్యా. పూర్వంగా సంబంధాలు లేవు. అందుచేత మాస్టర్ ఇప్పుడు ఏదో స్థితి నుంచి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాడు అందరితో. క్లచెస్ తలాగా విడదీసేసాడు, జీవ చైతన్యాన్ని నిర్మాణం చేసిపోయాడు. చాలా అపూర్వమైన కార్యక్రమం చేశాడు. జీవ చైతన్యాన్ని విడదీసేసాడు క్లచెస్ నుంచి, సృష్టి యొక్క క్లచెస్ నుంచి. అంచేత
చాలా ఈజీగా మాస్టర్తో కనెక్ట్ అయిపోతాడు. పూర్వం గురు శిష్య సాంప్రదాయం అక్కడ జస్ట్ ఆయన తలుచుకుంటే చాలు ఆయన వచ్చేస్తాడు, అంతర్యామిలో సహాయం చేసేస్తాడు. ఎందుకంటే ఆ క్రచెస్ నుంచి జీవ చైతన్యం తక్కువ ఉండాలి. బంధనం నుంచి వదిలేపోయాయి జీవ చైతన్యం. అందుకని అంత ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, అంతా ఎగిరిపోతున్నారు అంతా. పూర్వం అంటే ఊరిని విడిచిపెట్టాలంటే ఎంతో బాధపడిపోయేవారు, బంధువర్గాన్ని విడిచిపెట్టమంటే గిలగిలలాడిపోయేవారు, తల్లిదండ్రులని జాతీయులని గిలగిల కొట్టేసుకునేవారు. వాళ్ళకి ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నారు అపూర్వమైన కార్యక్రమం. ఎందుకంటే అంతా లేనటువంటిదే కదా, ఆయన శివ చైతన్యాన్ని క్రచెస్ లాగా పడేశారు. అది గురుగారు తెలియజేస్తాను. శిష్యుడు గురువుకు అర్పించగల సేవ మానవాళికి సంబంధించిన విశ్వ కార్యక్రమంతో సంబంధపడి ఉండటమే కాక శిష్యుని ఆధ్యాత్మిక గమ్యమునకు సన్నిహితముగా తెచ్చే అత్యంత శక్తివంతమైన విధానం కూడా. మరి అడిగాడు గురుదేవుని, మరి ఆ తల్లిదండ్రులు అంత బాధపడిపోతున్నారండి కొడుకులు చూడలేక, అంటే కొడుకులు చాలా ఫ్రీగా పోతున్నారండి. వాళ్ళంటే విడిపడిపోయిందే జీవ చైతన్యం, వాళ్ళు ఇంకా అడ్డు పెట్టుకుని ఉన్నారు. ఇంకా ఈ బంధుత్వం అని ఇదే ఆ క్రచెస్ నుంచి బయటకు రాలేకపోతున్నారట. ఆ ఓల్డ్ తర స్వభావం అలవాటైపోయిందట. ఈ న్యూ హ్యూమానిటీ ఒకసారి క్రచెస్ నుంచి విడిపోయింది అన్నారండి. అందుకనే బాబా అలా కార్యక్రమం పూర్వమైన కార్యక్రమం అవతారం సొల్యూషనిస్ట్ అయ్యి అన్నారండి. అంతవరకు ఉండేటువంటి తరం యొక్క స్వభావాన్ని మార్చిపడేసాడు అన్నారు. అందుకనే విప్రవారుడు అన్నారు మెహర్బాబా. ఈ తత్వవేత్త ఏది అని రెవల్యూషనిస్ట్, స్పిరిచువల్ రెవల్యూషనిస్ట్ అన్నారు. గురువులు కర్ణించబడటం అన్నట్లయితే కదా, ఆయన విశ్వ కార్యక్రమంలో సంబంధపడి ఉంటామని చెప్తున్నాము. ఆ రెండు రకాలుగా బెనిఫిట్ అనమాట. ఆయన విశ్వ కార్యక్రమంతోనూ అనుసంధించబడతాం, ఇంకోటి ఆధ్యాత్మిక గమ్యం ఈజీ అయిపోతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాం అన్నమాట. కాబట్టి మనం ఏమని కోరుకోవాలి? నా గమ్యం చేస్తూ ఆధ్యాత్మిక గమ్యాన్ని కోరుకోకుండా ఆయన అనుసంధింపబడితే చాలు. ఆ విధంగా నువ్వు సేవించుకుంటే చాలు, ఆయనే తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇది చెప్తున్నారు. విశ్వ కార్యక్రమంతో ఎప్పుడైతే సంబంధించబడ్డావో నీ గమ్యం కూడా తేలికవుతుంది అని చెప్పేసి నుంచి విడిపోయిన మానవ జీవ చైతన్యం అంతర్యామికి చాలా చాలా తొందరగా వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వచ్చి మనం స్వీకరించాలన్నమాట. ఆయన సహాయం ఎప్పుడైతే చైతన్యం విడిపోయిందో చాలా ఈజీగా ఆయన సహాయం స్వీకరించగలిగేటువంటి స్థాయి వచ్చి తీసుకొచ్చేసారట మాస్టర్ అంతర్యామి యొక్క సహాయం. కానీ కొద్ది ప్రయత్నం మనకు కావాలంటున్నారు, కొద్ది ప్రయత్నం. ఎందుకంటే ఆయన విడగొట్టాడు మానసికంగా, మనం కూడా భౌతికంగా కాదంతా ఈ బంధనాల నుంచి విడువడేటువంటి ప్రయత్నం మనం కొంచెం చేసినట్లయితే చాలా ఫాస్ట్గా గమ్యం చేరిపోతారు అన్నమాట. అందుకని ఇప్పుడే ప్రయత్నించండి, నేను తీసుకెళ్తాను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసి పడింది గమ్యం. దానికి ఎట్లా ఉండాలంటే శిష్యుని సేవ అయత్నకృతముగాను సంపూర్ణ హృదయముతోను నిస్వార్థముగాను అర్పింపబడినప్పుడు అది ఏ ఇతర విధముగానైనా మనపూరి ఆధ్యాత్మిక ప్రయోజనం కంటే అధికమైన ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుస్తుంది. శిష్యునికి ఇచ్చిన కండిషన్, శిష్యుడి ఆ కండిషన్ ఫాలో అవ్వాలి. ఊరికే రాదు, సద్గురు యొక్క కృప ఊరికే రాదు, ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. అయత్నకృతంగా ఉండాలి, సంపూర్ణ హృదయంతో ఉండాలి. ఇప్పుడు పరిమాణ గురువులు సేవించుకోమన్నారు అని చెప్పేసి గురువుని సేవించడం అంటే మనం ఎట్లా ఉండాలంటే మన ప్రయత్నపూర్వకంగా సేవించమన్నారు కదా అని సేవించడం కాదు, అది తెచ్చిపెట్టుకున్న హృదయంలో లేకుండా పైపని చేయటం కాకుండా ఎలా ఎంత లోతుగా ఉండాలో చెప్తున్నాం. అట్లా అయ్యకృతముగాను అంటే ఏంటంటే స్వతహాగా ప్రేమించగలగాలి, ఆయన కావాలని కాకుండా నీ హృదయంలో నుంచి అది వచ్చేయాలి ఆ ప్రేమ. ఇంకా హృదయపూర్వకంగాను నిస్వార్థంగాను ఆయన నాకు ఏమిస్తారు ప్రేమిస్తామని కాకుండా నిస్వార్థంగాను వేషాలను అర్పింపబడినప్పుడు మాత్రమే అది ఏ విధంగా మనకు ఆధ్యాత్మిక ప్రయోజనం కంటే అధికంగా అంటే ఆధ్యాత్మిక ప్రయోజనం మనం ఎన్ని అనుకుంటే ఈ కర్మకాండ ద్వారా అదనో ఇదైనా ఎన్నో రకాలుగా అనుకుంటాం. దానాలు చేయడం ద్వారా పుణ్యం వస్తుందని,
ఇవన్నీ అనుకుంటే ఇవన్నీ కాదు, వీటన్నిటి మీద రాదే కాదు, ఎంతో కొంత వస్తుంది. వీటన్నిటి మీద ప్రేమ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం, ఇంకో దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంటే ఆధ్యాత్మిక ప్రయోజనం లేదని మనం చెప్పకూడదు. ఇది ఒక స్థాయిలో ఉంది. కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ ఆధ్యాత్మిక ప్రయోజనం ఎక్కడ పొందుతామంటే గురువుని ఏ విధంగా సేవించినప్పుడు. సేవించడం అంటే ఇది ఎట్లా, ఈ 4 రకాల యత్నపూర్వకంగా, సంపూర్ణ హృదయంతో, నిస్వార్థంగా, బేషరతుగా, ఈ 4 రకాలుగా కనుక నువ్వు సేవించావన్నట్లయితే ఏ విధమైన నువ్వు ప్రయోజనం పొందిన దానికన్నా కూడా అత్యధికమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని దీని ద్వారా పొందగలుగుతావు. ఈ కండిషన్స్ తో గురువును సేవించినప్పుడు మాత్రమే అంత ప్రయోజనాన్ని పొందుతావని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాను. శిష్యుని సేవ అంటే సర్వీస్, ఏమి చేయకుండా కూర్చోవడం కాదు. సర్వీస్, నువ్వు చేసేటటువంటి పని అది నీకు చేసేటటువంటి పని ఎలా ఉండాలి అంటే శిష్యుడు చేసే పని ఎటువంటి ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకున్నదే కూడదు. అప్రయత్నంగా అత్యంత సహజంగా నీవు గురువులు ఇచ్చినటువంటి పనిని చక్కగా నిర్వహించుకుంటూ వెళ్ళిపోవాలి. అయత్నపూర్వకంగా అంటే తను చేసే పనిలో పూర్తిగా సద్గురు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సంపూర్ణ హృదయంతోనూ, హృదయం అంటారు మనస్సు అనలేదు, మరి ఖాళీ అయిన మనస్సు అనలేదు, లేకపోతే చిత్తం అనలేదు. ఎందుకంటే హృదయము భగవంతుని స్థానం కాబట్టి సంపూర్ణమైనటువంటి హృదయముతోటి, పాక్ష్యంగా ఉంటే మళ్ళీ అది ఉపయోగపడదు. సంపూర్ణంగా హృదయపూర్వకంగా నీవు ఆ పని సేవను నువ్వు చేస్తూ ఉండాలి. అంటే పని నువ్వు ప్రత్యేక వేరేది కాదు, నీవు చేసే పని, ఎప్పుడు చేసే పని, చేస్తున్న పనే గురువు ఇచ్చినటువంటి పనిగా స్వీకరించి అత్యంత సహజంగా నువ్వు ఇచ్చిపెట్టుకోకుండా అత్యంత సహజంగా సంపూర్ణ హృదయంతో నిస్వార్థంగాను, అంటే మళ్ళీ దాని మన స్వార్థం తీసుకోకూడదు. ఇది చేస్తే నాకేమొస్తుంది, దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా అనే ఆలోచన అనేది బుద్ధిపూర్వకమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి హృదయంతో చేస్తావో అటువంటి స్వార్థానికి ఎటువంటి తావు లేకుండా బేషరతుగా, ఏ కండిషన్స్ లేకుండా, మామూలుగా మానవులకి ఈ పని చేస్తే నాకేంటి అంటారు. అటువంటి ఎటువంటి కండిషన్స్ అక్కడేమో అవసరం లేదు. ఏ కండిషన్స్ లేకుండా బేషరతుగా చక్కగా పరిపూర్ణంగా స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని ఆ పని చేసేస్తూ ఉండాలి. ప్రజెంట్ స్టేట్ అంటే అది స్టేట్ అది అంటే నిత్య వర్తమానం ఎప్పుడు అదే స్టేట్లో. ఎందుకని అంటే అదే స్వచ్ఛమైనటువంటి స్థితి, ఎప్పుడు ఉండేటటువంటి స్థితి. అందుకే గాడ్ ఈ స్టేట్ అన్నారు. ఎప్పుడు ఉన్నటువంటి భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, ఈ స్టేట్ అది. ఆ ఈ స్టేట్ మరి నువ్వు ఎప్పుడు పొందుతావు అంటే నువ్వు ఉంటే పొందుతావు అని తెలియజేశాడు. ఆ స్టేట్లో ఉండటమే నిత్య వర్తమానంలో ఉండటము. మనస వాచ కర్మణ, పని ఒకటే కాదు, మాట ఒకటే కాదు, మనస్సు కూడా ఉండాలి అక్కడ. మనసు ఉండాలి, మాట ఉండాలి, కర్మ కూడా అక్కడే ఉండాలి. మనస వాచ కర్మణ 3 కూడా నిత్య వర్తమానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టేట్ అనుభవాన్ని పొందుతాము. అది నిజమైన శిష్యుడికి చేసేటటువంటి పని అని తెలియజేస్తారు. ఇప్పుడు నాకేమి పని చెప్పలేదు, ఆయన సేవించుకోమంటున్నారంటే నీకు ఇచ్చిన వృత్తే, ఆయన ఇచ్చిన నీకు సేవించుకోవడం అంటే. నువ్వు డాక్టర్ గారు ఒక పని, ఊళ్ళో ఒక పని, ఒక పని చేస్తున్నా, అది ఆయన ఇచ్చిన పని. ఆయన సేవించుకోవడం అంటే అదే, ఆ వృత్తిలోనే ఈ కండిషన్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పెట్టుకుని జీవన విధానమేనండి, వేరుగా లేదు. జీవన విధానమే మనం జీవిస్తున్న విధానము ఆయన ఇచ్చింది కాబట్టి ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిందే. ఆ పని చక్కగా స్వచ్ఛందంగా చేసుకుంటూ పోవటమే అని అవగాహన. అదే పేర్కొంటూ చాలా తెలియజేశారు. ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? తన తనువుకు మనసు శ్రమ కలిగించే పరీక్షయే అయినా గురువు సేవించడం శిష్యునికి ఆనందముగానే ఉంటుంది. కష్టమే నీ తనువుకి మనసుకి, నేను శరీరంగా ఈ పని చేయలేనని అనిపిస్తుంది, మనసుకి కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ కండిషన్స్ తో ఉండాలంటే మనసు ఒప్పుకోదు. నిస్వార్థంగా ఉండాలంటే మనసు లాగుతూ ఉంటుంది. నిస్వార్థంగా ఉంటే నాకు శ్రమ వేరైపోతే నాకు వచ్చే లాభం ఏంటని పీకుతూ ఉంటుంది. అందుకని రకరకాలుగా కష్టమై ఉండొచ్చు. కానీ గురువుని సేవించడం శిష్యునికి ఆనందంగానే ఉంటుంది. ఎందుకని? అది సేవ అంటే. అన్ని కష్టంలో కూడా అతనికి అంత ఆంతరికంగా ఆనందంగానే ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తాను అన్నమాట. ఎట్లా అనేది అసౌఖ్యకర పరిస్థితులలో అర్పించే సేవ శిష్యుని భక్తికి పరీక్ష. అది తనువుకి మనస్సుకి బాధ కలిగించిందంటే అదేదో నీకు అసౌకర్యమై ఉంటుంది,
లేకపోతే అసౌఖ్యం, నీకు సుఖంగానే ఉండకపోవచ్చు, లేకపోతే సౌకర్యంగానే ఉండలేకపోవచ్చు. ఆయన సౌకర్యము అసౌకర్యం అంటే ఫిజికల్ కాదమ్మా. అది గురుదేవు దగ్గర ఉన్నప్పుడు ఎవరికో పలానా టైంలో వస్తానని వేసి గురుదేవు దర్శనం చేసేసుకుని వచ్చేస్తాను అని ప్రామిస్ చేశాడు ఒక వ్యక్తి. అసౌకర్యం అంటే ఇటు తెలియజేస్తున్నాను. గురుదేవు దగ్గర రాగానే నువ్వు ఆ పని చేయాలన్నారు. పని చేయడం మొదలెడితే ఆల్రెడీ ప్రామిస్ చేయడం వస్తానని. ఇంక ఎంత అసౌకర్యంగా ఉంటుందో చూడు. బట్ ఈ నోస్, మాస్టర్ నోస్ అతను ఏదో ప్రామిస్ చేయడం అనేది. కానీ ఆ క్రచెస్ నుంచి తప్పించాలి, ఆ బంధనం నుంచి తప్పించాలి. ఈయన పని చేయడం ద్వారా దాన్ని మర్చిపోయాడు, అపూర్వమైనటువంటి ఆనందం అనుభవించాడు ఆ వ్యక్తి. అది అసౌకర్యం గురైనప్పటికీ కూడా ఫిజికల్ అసౌకర్యము అంటే ఫిజికల్ అసౌకర్యం పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఈ మానసిక అసౌకర్యంతో వస్తుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఆయన పనిలో నిమగ్నం అయితే ఆ క్రచెస్ నుంచి ఎప్పుడైతే మానసికంగా మర్చిపోవడం మొదలు పెట్టాడో ఆనందం పొందడం మొదలు పెట్టాడు. అది చెప్పడం నాకు ఒకసారి ఆనందం ఎలా పొందుతాడంటేనట అతను చేసినటువంటి ఆ ప్రాసెస్ నెమ్మదిగా మరుపు వచ్చేస్తుందట. మరుపు వచ్చేటప్పుడు దీని పనిలో ఆనందం పొందేస్తున్నాడు. ఇలా పొందానంటే దానికోసమే కదా మాస్టర్ సరెండర్ అయ్యో పద్ధతి విడగొట్టడానికే. ఆనందం అంటే పనిలోనే ఆనందం దొరుకుతుందమ్మా. అక్కడ ఆయన సహాయం ఎలా వస్తుందంటే కూర్చోవటం, ఆయన డిస్కోర్స్ వెళ్ళటం అనేటువంటిది ఆనందంగానే ఉంటుంది. కానీ ఆయన చేసేటువంటి పనిలో ప్రతి అడుగులోనూ కూడా ఇచ్చేటువంటి సహాయము మనల్ని క్లచెస్ నుంచి ఎప్పుడైతే దూరం చేసేస్తుందో అప్పుడు నిజంగా అయినటువంటి ఫ్రీడమ్ అనుభవిస్తాడు సాధకుడు అన్నారు. అది ఫ్రీడమ్ అంట. ఆ ఫ్రీడంలోనే ఆనందం పొందుతాడు. జీవితం అంతా కూడా తనకు సహాయం చేస్తుంది. ఆయన వినటం, ఆయన దగ్గర కూర్చోవడం ఆనందంగా ఉన్న తాత్కాలికం. అది మళ్ళీ మామూలుగా బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఈ క్లచెస్ నుంచి ఎప్పుడైతే మానసికమైనటువంటి క్లచెస్ నుంచి విడిపడుతున్నాడో అది జీవితాంతము ఫ్రీ చేసేస్తుందట. అది నిజమైన సహాయం అన్నారండి. అండర్స్టాండింగ్కి ఇక్కడ మరి ప్రామిస్ చేయకూడదా? ప్రామిస్ చేయడం తప్ప? అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రామిస్ చేశాము, నేను అది చేసి తీరాలి అనేటువంటి బంధనం ఒకటి చూసారా? ఎందుకు బంధనం ఎందుకు అంటున్నాము? ప్రామిస్ అనేది చేసేది ఎవరు అంటే నేను అనబడేటటువంటి ఈ పరిమిత వ్యక్తిగా నేను చేస్తున్నాను. అందుకని నేను గురుదేవుడు దర్శనం చేసుకొని వస్తాను అనే ముందు నేను సద్గురు అవకాశం ఇస్తే నేను వస్తాను. అక్కడ దానికే కాదు, ఏ పని చేసినప్పుడు కూడా అంతర్యామి మనం కూడా కండిషన్. ఆయన అవకాశం ఇస్తే నేను ఈ పని చేసి పెడతాను. సరెండర్ అంటే మా కండిషన్తో సహాయం సరెండర్. అది అండర్స్టాండింగ్. ఆయన అవకాశం ఇస్తే నేను ఈ పని చేసి పెడతానండి, ఆయన అవకాశం ఇస్తే నేను రాగలనండి అనేటటువంటిది మనం అలవర్చుకున్నట్లయితే అక్కడ మనం లేము, ఆయన ఉంటారు. అంటే ఆయన అనుమతితో మనం వెళ్తాం. అదేంటంటే మనం పెట్టుకోవడం అనమాట, అవకాశం పెట్టుకోవడం. ఆయన ఇస్తే దానికి ప్రామిస్ అవుతుంది. అవకాశం ఇస్తే నేను వస్తానన్నట్టు ప్రామిస్ అవుతుంది. నేను వచ్చేస్తానంటే ప్రామిస్ అయింది. అప్పుడు ప్రామిస్ లేదు, ప్రామిస్ బ్రేక్ చేయలేదు. అంటే ఆ బంధం నుంచి కూడా విడుదల చేయడం, అక్కడ ఆ బంధం నుంచి కూడా విడుదల చేయడం కోసం సద్గురు అక్కడ అలా చేయించారు. ప్రకాశం పెట్టుకోవాలి. చాలా సందర్భాలు ఈ ఆడి తెచ్చిన ప్రతి వాగ్దానములకు నేను పశ్చాత్తాపడుతాను నా దగ్గర ఆగుతా. వాగ్దానాలు ఇవ్వకూడదు. అది ఇదే మీరు చెప్పారు. అవకాశం ఉంటే కాదు, అవకాశం ఇస్తే చిన్న తేడానే ఉంది. అవకాశం ఉంటే అంటే నాకు ఉంటే మళ్ళీ నేను ఎక్కడి నుంచి ఎందుకు గొడవ? అవకాశం ఇస్తే ఆయన ఇస్తే చేస్తా, ఆయన అనుమతిస్తే వస్తా. ఇది లేదు, ఇది ఫ్రీ అయిపోయింది.
చెప్పింది అన్నది చూస్తారు స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఎటువంటి బంధన ఉండదు, ఏ బాధ లేదు, వెళ్ళినా వెళ్ళకపోయినా, చేసినా చేయకపోయినా ఏ బాధకి ఆస్కారం లేదు అనేది అండర్స్టాండింగ్. అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా ఆ విషయం సహాయం చేస్తుంది నీకు అనుకుంటేనే అవకాశం ఇస్తాడండి బయటకు వెళ్ళటానికి. లేకపోతే తన పనిలో పొరపాటు చేసుకుంటాడు. ఎందుకని ఆయన దృష్టిలో ఈ క్లచెస్ నుంచి విడిపడాలి, ఈ బంధనం నుంచి స్వేచ్ఛపోయి పరుగు పెట్టడానికి ఆయన సరెండర్ అవుతున్నాం. ఇంకా మనం బంధనం కోరుకుంటుంది మనసు, బంధనం కోరుకుంటుంది. ఆ బంధం నుంచి విడి చేయవలసిన ఆయనతోటి బంధన సరెండర్ అంటే బంధన ఆయనతోటి. ఆ బంధన ఏం చేస్తుందంటే దీని నుంచి లాగుతాడు అన్నమాట. లాగటానికి కొంత అక్కడ కొంత అసౌకర్యం కలవచ్చు, కానీ అది పరీక్ష అంటారు. భక్తికి పరీక్ష. ఆయనతో బంధన ఏర్పడుతుందండి. ఈ బంధనాలన్నీ విషయంలో మౌనం పాటిద్దాము. మరి మన అందరికీ ఆ బంధం నుంచి విడుదల చేయండి కుమారి గారు. జై బాబా అవతార్ మే హై బాబా की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय.
अवतार में बाबा की जय, अवतार में बाबा की जय, अवतार में बाबा की जय। जहाँ बलवना चलन बहुंचे, ऐसे अपरम महा, नेति नेति
मातृश्री में है गायत्री देवी समेत सद्गुरु श्री में है चैतन्य जी महाराज की जय। मातृश्री में है गायत्री देवी समेत सद्गुरु श्री में है चैतन्य जी महाराज की जय। రెండు పుస్తకాలు ఆ చిప్పు ప్రసాద్